న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జోకర్లో సీఎం చంద్రబాబును పాలిస్తూ సాక్షి పేపర్లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చిత్తూరు జిల్లా కుప్పం తెదేపా నేతలు అన్నారు. అసత్య వార్తలు రాస్తున్న సాక్షి పేపర్పై చర్యలు తీసుకోవాలని కుప్పం పోలీసులు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుటే సాక్షి పేపర్ ను తగలబెట్టి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఎలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని, మరోసారి సీఎం చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షిగా పేపర్ రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు కుప్పం మెయిన్ హెడ్డింగ్లో ఈ సాక్షి పేపర్లో మా ఆంధ్రశ్రీ చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టుకునే విధంగా ఈ సాక్షి పేపర్ ఎండీ గారు దారుణంగా రాశారు. కాబట్టి దీని మీద ఈ పేపర్ మీద ఇమ్మీడియట్గా కేసు కట్టి ఈ పేపర్ను కూడా కంపెనీ మూపించాలనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో అందరూ ప్రార్థిస్తున్నాం. సార్ ఇదేమంటే బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు ప్రభుత్వం మీద. అంటే అందులో కూడా ఈరోజు యూత్కు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అన్ని మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు. దీంతో ముఖ్యంగా పోలీసులు కూడా దీంతో ఉన్నారని చెప్పి స్టేట్ పేపర్లో స్టేట్ ఎడిషన్లో 2,900 కోట్ల రూపాయలు 3,900 కోట్ల రూపాయలు పర్ డే కనెక్షన్ అవుతా ఉంది. మొత్తము ఇస్పేట్ ఆడడము, జూదం ఆడడము అన్ని దీంట్లో వస్తుందని చెప్పి పోలీసులు కూడా మామూలు ఉంది, అక్కడికే ఫుడ్ ఉంది, అక్కడికే మందు ఉంది, అప్పులు ఇచ్చే వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా జోకర్లాగా వేయడం అనేది చాలా దారుణం. అది ఎందుకంటే ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వము అప్పులు చేసి ప్రభుత్వంలో దగ్గర రూపాయి ఖజానా లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని చేసి వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు